హాయ్ మాస్టర్. నా పేరు నరేష్. మాది బేసిక్‌గా నంద్యాల. నేను మెడిటేషన్‌కొచ్చింది 2003లో. మా అన్నయ్య ద్వారా ఈ ధ్యానం పరిచయం అనమాట. చిన్నప్పటి నుంచి కొంచెం మొండిగా, అల్లరిగా ఉండేవాడిని నేను. నా అల్లరి, మొండితనం పోవడానికి నాకు ఈ ధ్యానం పరిచయం చేశాడు మా అన్నయ్య. 2003లో ఒక 2 నెలల నుంచి చెప్తుంటే చేశామనమాట. నేను మెడిటేషన్‌కి కూర్చున్న మొదటి రోజే ఒక మాస్టరు మెడిటేషన్‌లో కనిపించి, "నువ్వొచ్చింది ధ్యాన ప్రచారానికి. నువ్వు ఈ ధ్యానం కంటిన్యూ చెయ్యి" అని చెప్పాడనమాట. ఇక అప్పటినుంచి సరే ఏదో ఎవరో చెప్పారు ఇట్లా అని మా అన్నయ్యకి చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత మరుసటి రోజు మెడిటేషన్‌లో బాగా ప్రకృతి, అడవి, జలపాతాలు అట్లా కనిపిస్తూ ఉండేవి. నేనవి మా అన్నయ్యకి చెప్పాను. అన్న ఇట్లా మెడిటేషన్‌లో నాకిలా కానొస్తుంది. బాగా ఉన్నాయి అని చెప్పాను నేను. ఆహ్, ఎక్కువ సేపు చేసేవాడిని కాదు గానీ, ఒక 15 నిమిషాలు అలా చేసేవాడిని. ఎప్పుడు కూర్చున్నా గూడా ఒకటే ఆలోచన. ఏది మనం అంటే ఎవరో మాస్టర్ కనిపిచ్చాడు మనకి. కానొచ్చి "నువ్వు వచ్చింది ధ్యాన ప్రచారం కోసమమ్మా" అని చెప్పారు. ఓకే. ఆ మాట చెప్పాడు గదా! అని జెప్పి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. తర్వాత నేను మెడిటేషన్‌కొచ్చిన 3, 4 నెలలకోసారి మన గురువు గారిని కలవటం జరిగింది నంద్యాలలో. సార్ తోటి మొదటిసారి 3 అవర్స్ మెడిటేషన్ చేయటం జరిగింది. ఆ రోజు చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఓకే. చాలా బాగుంది, హ్యాపీ అని. ఇక మళ్ళీ నంద్యాల నుంచి మేము వర్క్ కోసం పొదిలి ఇటు వచ్చామనమాట. వచ్చిన తర్వాత అక్కడ కొంచెం తగ్గుతూ వస్తుంది మెడిటేషను. అక్కడ వర్క్‌లో కొంచెం వెన్ను నొప్పొచ్చింది నాకు. మళ్ళీ అక్కడి నుంచి వర్క్ పని మీద ఒంగోలు వచ్చి, ఒంగోలు నుంచి ఒలేటివారిపాలెం దగ్గరికెళ్ళాము. ఒలేటివారిపాలెం పిరమిడ్ దగ్గర బాగా డైలీ సాధన చేసుకునేవాడిని. అక్కడ అద్భుతంగా అనుభవాలు బాగా వచ్చాయన్నమాట. మాస్టర్స్ సందేశాలు నిజంగా అక్కడ అద్భుతంగా జరిగాయి నాకు డైలీ. బాగా ఎంతలా అంటే నైట్ అంతా మెడిటేషన్ చేసుకుంటూ పిరమిడ్‌లో డైలీ బాగా ఉండేది. అక్కడ రాజ్యలక్ష్మి మేడము బాగా సహకరించేవాళ్ళు నాకు. మెడిటేషన్‌కి ఏమన్నా డౌట్స్ ఉన్నా అన్నీ బాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఈ మెడిటేషన్‌లో నాకు బాగా వచ్చిన అనుభవం ఏందయ్యా అంటే, నేను ఎక్కువ సినిమాలకెళ్ళే అలవాటుండేది నాకు బాగా. సెకండ్ షోకి అట్లా. ఒకసారి ఒలేటివారిపాలెం పక్కన లింగసముద్రం అనే ఊర్లో సెకండ్ షోకి ఒక్కడినే ఎళ్ళాను. వచ్చేటప్పుడు బాగా భయమేసింది దారిలో. 2, 3 శ్మశానాలున్నాయి. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు గదా మనకి. నైటు అర్ధరాత్రి శ్మశానాల కాడికెళ్ళొద్దు ఇట్లా అని. ఆ భయం ఉండేది నాకు. ఆ రోజు సినిమా అయిపోయాక వచ్చేటప్పుడు ఒక్కడిని భయమేసింది. ఏం చేయాలి ఎలా? సరే మాస్టర్స్ మీరే ఉన్నారు అన్న ధీమా మీద వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే నేను సినిమా హాల్ దాటి ఒక పక్కింటికి రాంగాల్నే ఒక మేక వచ్చిందనమాట నా ఎనకిడితి. ఇదేందిరా బాబు దెయ్యమా ఏంది అనుకోని నేను ఆగుతుంటే అది ఆగుతుంది, వస్తుంటే అది వస్తూ ఉంది. సరే ఏంటి అర్థం కాలేదు. పరిగెత్తుతుంటే అది స్పీడ్‌గా నడుస్తుంది. ఇంక సరే ఏదన్నా గాని మన కోసం వచ్చిందేమో అనుకోని నేను అక్కడి నుంచి హాల్ కాడ్నుంచి నేనుండే ఇంటి దగ్గరికి నా ఎనకీడితి వస్తా ఉన్నది. నేను ఎప్పుడైతే ఇంట్లోకెళ్ళి వెనక్కి తిరిగానో అప్పుడు మళ్ళీ అది వెనక్కెళ్ళిపోయిందనమాట. నా మెడిటేషన్ లైఫ్‌లో ఒక గొప్ప అనుభవం అది. బా అంటే మనకి తోడు మనం నిజంగా అనుకోవాలే గానీ, మన వెంట మాస్టర్స్ ఉన్నారు. మనం అడిగితే ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. మనం అడగటమే తరువాయి అన్నంత అద్భుతంగా ఉంది మనకి ఈ మెడిటేషన్. అలాగే ఈ మెడిటేషన్‌లో నాకు వెన్ను నొప్పి అనేది పూర్తిగా తగ్గటం జరిగింది. ఈ ఒలేటివారిపాలెం పిరమిడు నాకు అద్భుతంగా సహకరించింది బాగా. ఎక్కువ మెడిటేషను, బాగా బుక్స్ చెప్పేవాళ్ళు మేడము. దాంట్లో ఎక్కువ సేపు సాధన లేదా అక్కడికి ఎవరన్నా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వస్తే వారి సందేశాలు, వారితో సాన్నిధ్యం బాగా అద్భుతంగా జరిగింది అక్కడ పిరమిడు. ఇక అక్కడి నుంచి అక్కడ వర్క్ అయిపోతే మళ్ళీ ఒంగోలొచ్చాను. ఒంగోలొస్తే ఒంగోలు దగ్గర సునీల్ అన్న ఇట్లా ఈళ్ళు పరిచయం అయ్యి బాగా నాకు కొంచెం సాధనకి ఏదన్నా డౌట్స్ ఉన్నా చెప్పేవాళ్ళు అద్భుతంగా. సూర్య, ప్రదీప్, మూర్తి సారు ఈళ్ళందరూ నాకు సాధనలో విషయాలు ఏదన్నా ఉన్నా, లేదా ఏదన్నా బుక్స్ కావాలన్నా నాకు అద్భుతంగా సహకరించేవాళ్ళు వీళ్ళు. ఇక నేను వృత్తిరీత్యా
కార్పెంటర్ వర్క్ పని చేస్తాను నేను. కార్పెంటర్ వర్క్ చేసుకుంటూనే నేను ఈ మెడిటేషను, ప్రచారం అది చేసేవాడిని. ఇప్పుడు నేను మైనంపాడులో ఉంటున్నాను. మైనంపాడులో ఒక రూమ్ రెంట్‌కి తీసుకొని 2 సంవత్సరాలు ధ్యాన ప్రచారం చేయటం జరిగింది. అక్కడ బాగా అందరూ సహకరించేవాళ్ళు. బాగా రూమ్ తీసుకోవటం, ఆహ్, న ప్రతి సండే ప్రచారం చేసుకొని, మిగతా రోజుల్లో మామూలుగా మెడిటేషన్ చేపిచ్చేవాళ్ళము. ఇక నెక్స్ట్ తర్వాత ఆహ్, పిరమిడ్స్ చేయటం ఎలాగా అని వుడ్ వర్కే గదా అని జెప్పి పిరమిడ్స్ చేయటం నేర్చుకున్నాను నేను. పిరమిడ్స్ చేస్తా ఉంటే సునీల్ అన్నకి చేసి అందిస్తూ ఉండేవాడిని. ఇంటి దగ్గర కాలక్షేపంగా ఉండే బదులు పిరమిడ్స్ చేస్తే బాగుంటది గదా అని పిరమిడ్ చేస్తూ సునీల్ అన్నకి అందించేవాడిని. ఇక నెల్లూరు పవన్, పవన్ పిరమిడ్స్ అని పిరమిడ్స్ పెట్టాలని జెప్పి నన్ను సంప్రదించడం జరిగింది. నేను అక్కడ పిరమిడ్స్ చేయడానికి వెళ్ళాను అక్కడికి. ఎంతలా అంటే మనం చేసే ఒక గొప్ప కార్యం అందరూ సహకరిస్తారన్నంత అద్భుతంగా నేను బాగా 3 అవర్స్, 4 అవర్స్ మెడిటేషన్ చేసుకుంటూ పిరమిడ్స్ తయారు చేసేవాడిని. ప్రతిరోజు ఒక అనుభవం. ఎంత గొప్పగా అంటే మనం ఏదన్నా చెయ్యాలి లేదా ఏదన్నా కొత్తగా చేయాలి అనుకుంటే మన మెడిటేషన్‌లోనే చూపించేవాళ్ళు. ఇదిగో ఇట్లా చేస్తే ఇంత అద్భుతంగా వస్తాయి అని. చాలా చాలా బాగా చేశాము. బాగా ఎంతలా అంటే పిరమిడ్స్ నిజంగా ఏదన్నా కొత్తగా చేయాలి అనుకుంటే కంపల్సరీ పిరమిడ్స్ అద్భుతంగా చూపిచ్చేది మనకి. ఆహ్, గొప్ప అనుభవం అక్కడ 'మేడమ్ బ్లవట్స్కీ' అనే బుక్కు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది బుక్కు. ఆ బుక్ చదువుతూ మెడిటేషన్ చేస్తూ ఉంటే నిజంగా ఆమె మన పక్కనే ఉండి మన చేత చేపిస్తుందేమో అన్నంత అద్భుతంగా ఉండేది లైవ్‌లో. నిజంగా చాలా చాలా హ్యాపీ మెడిటేషన్ అండ్ బుక్స్. ఇంకా అద్భుతంగా పిరమిడ్ మెడిటేషన్. పిరమిడ్ కింద మెడిటేషన్ చేయటం. అటువంటిది ఇంకా పిరమిడ్స్ తయారు చేయటం. నిజంగా నాకు ఒక మాస్టర్స్ నన్ను ఎన్నుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందనమాట. ఇక బాగా మన ఫ్యామిలీ లైఫ్ మెడిటేషన్ చేస్తున్నాము అంటే ఓన్లీ ఏదో 4 మాటలని కాకుండా మన వ్యక్తిగత జీవితంలో గూడా మార్పులు రావటం. అంటే మనం మెడిటేషన్ చేస్తుంటే ఏం నేర్చుకున్నాం మనం? ఏదో ఎళ్ళాము, మెడిటేషన్ చేశాము అని కాకుండా, మన సాధన ఎంత చేస్తే మన బిహేవియర్, మన పక్క వాళ్ళతో మనం ప్రవర్తించే విధానం అన్నీ అద్భుతంగా మారాలి, మార్చుకోవాలి కూడా. ఇటువంటియన్నీ నేను గమనిస్తూ ఉండేవాడిని. మన లైఫ్‌లో ఏమున్నాయి? మన ఇంటి దగ్గర ఎలా మా నడుచుకుంటున్నాము? ఎలా చేస్తున్నాము? ఇంట్లో వాళ్ళతోటి ఎలా ఉంటున్నాము? బయట వాళ్ళతోటి ఎలా ఉంటున్నాం? మన మాట, మన ప్రవర్తన అన్నీ సరిచూసుకోవాలి. ఈ విషయం ఇట్లా ఆలోచిస్తూ ఉంటే ఇది నాన్ వెజ్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి బాగా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టంగా తినేవాడిని నేను. ఈ మెడిటేషన్‌కొచ్చిన తర్వాత దీన్ని మా అన్నయ్య చెప్పలేదు. అట్లా అని బయట ఎవరు అంతగా తెలీదు గానీ, ఒకసారి "ఏందన్నా నువ్వు తినటం మానేసావు ఏందన్నా" అంటే, "ఒరేయ్! మెడిటేషన్ చేసేవాళ్ళు ఇట్లా జీవహింస మహాపాపం అనే కాన్సెప్ట్ ఉంది. అందుకని నేను మానేశాను" అన్నాడు. సరే మనం ఏది చెప్పింది త్వరగా ఇనం గదా! నేను కొద్ది రోజుల తర్వాత కొద్దిగా సాధన పెరిగేటప్పుడు అప్పుడు అర్థమైందనమాట. అవును నిజమే. ప ప మనమే ప్రాణులం. ప్రతి జీవిలో ప్రాణం ఉంది. సో, మన వల్ల ఏ ప్రాణికి హాని జరగకూడదు. యెస్ నిజం. అని జెప్పి నేను అప్పటినుంచి మానేశాను. నాకు తెలిసిన వాళ్ళకి, మా ఫ్రెండ్స్‌కి చెప్తా ఉంటాను. తినొద్దురా మానేయండని. చెప్పేవాళ్ళు అనేవాళ్ళు, "ఒరేయ్! నువ్వు మొన్నటిదాకా తిన్నావు గదా! మళ్ళీ ఇప్పుడెందుకు ఇట్లా కొత్తగా చెప్తున్నావు?" అంటే నిజమే. మనకు తెలియనప్పుడు ఏ తప్పన్నా చేయొచ్చు. కానీ తెలిసిన తర్వాత తెలిసి తప్పు చేయకూడదు. ఒక ప్రాణిని హింసించకూడదు మనము. ఒక ప్రాణిని మన చేతులారా మనం తీయకూడదు. మన వల్ల గూడా హాని జరగకూడదు అని తెలుసుకున్నాను నేను. కాబట్టి మీకు గూడా తెలియజేస్తున్నాను. ఎంతలా అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తుందనమాట. 'శ్రీరామ్ దాసు' సినిమాలో ఆయన్ని మనం ఎప్పుడు గమనిస్తుంటాం గదా! ఆ సినిమాలో ఏం జరిగింది? ఆయన కేవలం ఒక పక్షిని పంజరంలో పడితేనే ఆయనకి శిక్ష పడింది. అటువంటిది మనం ఇంకా దాన్ని చంపుకొని తింటుంటే ఇంకెంత జరిగిద్ది? కాబట్టి మనం ఆలోచించాలి. మనం పూర్తిగా శాకాహారులం అవ్వాలి అన్నంత అని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా నాకు ఈ మెడిటేషన్ దొరకటం, మా అన్నయ్య ద్వారా నాకు ఈ మెడిటేషన్ రావటం నిజంగా ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. ఇక మన గురువు గారితో నా సాన్నిధ్యం. గురువు గారిని నేను 2003లో చూశాను. అప్పుడేదో దూరం నుంచి.
కానీ మళ్ళీ ఒంగోలు వచ్చిన తర్వాత 2, 3 సార్లు కలవటం, ఊరక షేక్ హ్యాండ్ ఇచ్చి ఎళ్ళటమే జరిగేది. ఇక నెల్లూరులో పిరమిడ్స్ తయారు చేయటం స్టార్ట్ అయిన తర్వాత గురువుగారు చాలా దగ్గరయ్యారు. చాలా బాగా మాట్లాడుతూ విషయాలు, నువ్వు వచ్చింది పిరమిడ్లు తయారు చేయటం కోసమే. ఈ ధ్యాన ప్రచారం అంటే ఇలా కూడా చేయాలి" అని చెప్పి అద్భుతంగా నన్ను దగ్గర తీర్చుకున్నారు. నిజంగా థ్యాంక్ యూ పత్రి సార్. ఆయన చెప్పిన ఆయనతోటి ఉన్నప్పుడు మన అనుభూతులు నిజంగా అన్నీ ఒక గొప్ప అద్భుతంగా భావిస్తున్నాను నేను. ఇక నాకు ఈ మెడిటేషన్‌లో ఒక చిన్న విషయం ఏందంటే, బాబు ఈ మెడిటేషన్‌లో దొరికిన గొప్ప వరం. ఎంతలా అంటే 7 సంవత్సరాల తర్వాత వచ్చాడు బాబు. నిజంగా ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను అనమాట. బాగా మెడిటేషన్ చేస్తూ నాకు ఒక గొప్ప యోగిలా రావాలి. ఆహ్, మా కుటుంబం కోసం కాదు, విశ్వం కోసం వర్క్ చేసే విధంగా ఒక బాబు కావాలి అని కూర్చొని మెడిటేషన్ చేస్తే, మెడిటేషన్‌లో అట్లా చేస్తున్న 4 నెలల తర్వాత కన్ఫర్మ్ అవ్వటం, బాబు పుట్టటం అద్భుతంగా. మన గురువుగారి చేతే నామకరణం చేపిచ్చి, బాబు గారి చేతిలో పెట్టి, "సార్ ఇదిగోండి విశ్వం కోసం ఒక బాబొచ్చాడు. ఇక మీ ఇష్టం, మీ చేతుల్లో పెడుతున్నాను. ఇంక మీరే చూసుకోవాలి" అని చెప్తే, "లేదమ్మా, ఈ బాబు విశ్వం కోసం ఎంతో అవసరము. నీ దగ్గర జాగ్రత్తగా సాకో. నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను" అన్నాడు. నిజంగా చ అంతే అద్భుతంగా ఉన్నాడు బాబు. అతని చూపు, పత్రి సార్ చూపు ఒకే విధంగా ఉంటది. అటువంటి గొప్ప బాబుకి తండ్రినవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మెడిటేషన్ చేస్తూ మనం దైనందిన జీవితం అద్భుతంగా మార్చుకుంటూ జీవించాలని కోరుకుంటున్నాను. ఇక పిరమిడ్ ఒకటి నిర్మించాలన్న ఆలోచన రావటం, అది కూడా బాబు పుట్టినరోజే స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన రావటం, నిజంగా నా ద్వారా మా ఊరిలో ఒక పిరమిడ్ కట్టియాలని అనుకోవటం, ఇటువంటి ఆలోచన రావటం, దానికి సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. అలాగే నా కుటుంబ సభ్యులందరూ కూడా మెడిటేషన్‌కి తీసుకొస్తున్నాను అందరినీ. అన్నయ్య చేస్తున్నాడు, బాబు, మా వైఫ్, బాబు, అక్క వాళ్ళు అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. ఇంకా మా ఊరు మొత్తాన్ని ధ్యాన గ్రామీణం చేసుకుంటూ, అలాగే ఇంకా అడుగు ముందుకేసి మా గ్రామం, మా మండలం అంతా ధ్యాన ప్రచారం చేయాలన్న సంకల్పంతోటి ఉన్నాము. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. వీలైనంత త్వరగా శాకాహార జగత్తును సాధిస్తామని కోరుకుంటున్నాము. మన ఈ లాక్‌డౌన్ సమయంలో మాకు పీఎంసీ ఛానల్ మా ఊరికి వచ్చేది కాదు. సెల్ నుంచి చూసేవాడిని. ఈ లాక్‌డౌన్ వల్ల పీఎంసీ యూట్యూబ్ ఛానల్‌లో చూసేవాడిని. ఇక ఈ లాక్‌డౌన్‌లో కరెక్ట్‌గా 2 నెలలేమో ఇంట్లోనే ఉన్నాను. అసలు ఎంతలా అంటే గురువుగారితో జూమ్ మీటింగ్ మాట్లాడడం, అసలు గురువుగారిని లైవ్‌లో చూడటం, ఎప్పుడు గురువుగారి గురించి, అందులో మన పీఎంసీ అద్భుతంగా సహకరించింది అసలు అందరికీ. ఇంకా అంటే మనం క్లాసులకెళ్ళినా కొన్నే వింటామేమో, కానీ అదే పీఎంసీ లైవ్ ఛానల్ ద్వారా అద్భుతంగా ప్రతి చోట జరిగే ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా టెలికాస్ట్ చేస్తుంది. మా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌కి పీఎంసీ ఒక గొప్ప వరంగా దొరికింది అందరికీ. ఇటువంటి ఛానల్‌ని అందరూ అద్భుతంగా చూడాలని, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.